కొన్నిసార్లు దేవుని ప్రణాళికలు మనకు అర్థం కానట్టు కనబడచ్చు. ఎందుకు దేవుడు ఇలా నన్ను తీసుకెళ్తున్నాడు, ఎందుకు నన్ను దేవుడు ఇలా పరీక్షిస్తున్నాడు అని అనిపించచ్చు. కానీ స్టిక్ టు గాడ్స్ ప్లాన్. దేవుని ఉద్దేశాలకు, ఆయన మార్గానికి నువ్వు అప్పగించుకోగలిగితే ఖచ్చితంగా అంతిమ విజయం నీదే. దేవుడు నీకు సమగ్రమైన విజయాన్ని ఇచ్చి విజయవంతమైన జీవితంలో కొనసాగడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆయన మార్గంలో నువ్వు నడిచినప్పుడు మనకు కలిగే 3 ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి. నేను నమ్ముతున్నాను, నేను ప్రార్థిస్తున్నాను 2025 సంవత్సరంలో మీరు ఈ 3 వాగ్దానాలను మీ జీవితంలో చూడాలని. 1, జీవించాలి. 2, మేలు కలిగి ఉండాలి. 3, దీర్ఘాయుష్మంతులు అవ్వాలని. ఎస్, మనందరం జీవించు వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అనేక సార్లు జీవించడం అంటే భౌతిక సంబంధమైన జీవితం అనుకుంటాం. కానీ మన పాపముల చేత, అపరాధముల చేత మనం చచ్చిన వారం విన్నప్పుడు మనం క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డామని ఎఫెసీ పత్రికలో పౌలు మహాశయుడు ఒక చక్కని మాట రాశాడు. మనందరం కూడా బ్రతికించబడ్డాం. జీవించడం, లోకపరంగా జీవించడం వేరు, కానీ దేవుని విషయాల్లో జీవించడం వేరు. ఈరోజు నువ్వు దేవుని కార్యాలలో, దేవుని యొక్క మార్గంలో జీవించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు జీవించుచున్నావు అనే పేరు అయితే ఉంది, కానీ నువ్వు మృతుడివే అని ప్రకటన గ్రంథంలో మనం చూసినట్టుగా చాలామంది జీవిస్తున్నాము అని అనుకుంటున్నారు. కానీ వారి జీవితాలు మృతమైన పరిస్థితులు ఉన్నాయి. దేవుని కొరకు ఏమీ చేయలేని పరిస్థితుల్లో, ఆయన కొరకు ఏమీ సాధించలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. కానీ మనం దేవుని కొరకు అనగా క్రీస్తు విషయంలో జీవించే వారంగా ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది.